పొందగోరేవారు, దేవుని చిత్తము నెరవేర్చగోరేవారు, దైవ సేవ చేయాలనుకునే వారికి ఈ మూడు చాలా కీలకం. అందుకు చెప్తున్నా. ఏబా వింటున్నావా? ఈ కీలకం యథార్థ హృదయం, కపటపు నడత పనికిరాదు, కాఠిన్యం పనికిరాదు, అవిశ్వాసం పనికిరాదు. ఈ మూడు పనికిరాదు. మరి వీటి స్థానంలో ఏముండాలి? కపటత్వానికి ప్రతిగా యథార్థత ఉండాలి. యథార్థత లేకపోతే కోపం. కాఠిన్యానికి ప్రతిగా కనికరం ఉండాలి. అవిశ్వాసానికి ప్రతిగా విశ్వాసం ఉండాలి. ఈ మూడు కలిగి ఉన్నటువంటి బిడ్డలు దేవుని కృప పొందుతారు, దేవుని సమాధానం పొందుతారు, దేవుని సన్నిధి దమయందే కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడినా, అట్లా చెయ్యి తాకినా చాలు జీవితాల్లో కార్యాలు జరుగుతాయి.